బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. అట్లా మీకు ఇన్స్టెంట్ గా నచ్చేసింది మీకు? ఓకే. సో మరి అంటే మీకు యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఒక ప్యాషనేనా, లేకపోతే మధ్యలో ఏదైనా వచ్చింది అట్లా? అది కొంచెం కొంచెం పెరుగుతూ వెళ్ళింది సార్. అంటే చిన్నప్పుడు నేను చాలా స్పోర్ట్స్ ఆడేవాడిని. స్పోర్ట్స్ తప్ప నాకు మిగతా ప్రపంచం తెలియదు. అవునా? ఎక్కువ ఏది ఆడేవాళ్ళు? ఫుట్బాల్, క్రికెట్, హ్యాండ్బాల్ ఆడేవాడిని సార్. ఈ 3 స్పోర్ట్స్ నేను కాంపిటేటివ్ లెవెల్ దాకా ఆడాను. అండ్ సో దాని తర్వాత నేను ఎప్పుడైతే డాన్స్ చేయడం మొదలెట్టాను సార్, నేను ఒక 11th 12th ఆ టైంలో డాన్స్ చేయడం మొదలెట్టా. అవునా? నేను చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ అండి. సో చిన్నప్పటి నుంచి ఒక చిరంజీవి గారి డాన్స్ అంటే పిచ్చి. కానీ స్టార్ట్ చేయడం అనేది 10th 11th క్లాస్లో అలా క్లాస్ అంటే ఒక క్లాసులకు కాదు, యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడాలు ఉంటాయి కదా సార్, ఇన్స్పైర్ అయ్యి. సో అలా పర్టికులర్ గా ఎక్కడ డాన్స్ అనేది నేర్చుకోలేదు. సో చూసి ఇన్స్పైర్ చేసుకోవటమే. అది స్టార్ట్ అయ్యి నేను కాలేజ్ లో పర్ఫార్మెన్స్లు ఇవ్వడం మొదలెట్టాను సార్. సో చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండేది, కానీ ఎప్పుడైతే డాన్స్ చేయడం మొదలెట్టానో నాకు ఆ అటెన్షన్ నచ్చింది. ఎప్పుడైతే స్టేజ్ మీద ఉండడం నచ్చింది, జనాల ముందు పర్ఫామ్ చేయడం నచ్చింది. సో ఇవన్నీ కొంచెం కొంచెం ఇంక్రిమెంటల్ గా పెరుగుతూ పోయి ఐ వాంటెడ్ టు ట్రై అవుట్ యాక్టింగ్. ఓకే. యాక్చువల్గా అయితే ఇంట్లో అంతా ఇప్పుడు మ్యూజిక్ అంతా కూడా అదే కదా, ఆ వాతావరణం ఉన్నప్పుడు ఇటు యాక్టింగ్ సైడ్ ఆ ఇంట్రెస్ట్ కలగడం అనేది ఒక విశేషం అని చెప్పాలి. ఇంకోటి అంటే కొంచెం నేను ఇది కూడా ఆలోచించా, ఇంకా అందరు సింగర్లు అయితే ఎలా ఫ్యామిలీలో సింగర్ కొడుకు సింగర్ అవ్వాలా, అదే. అండ్ సో నేను అందుకని డాన్స్ మొదలెట్టా. అంటే మీ సిస్టర్ కి అటువైపు ఇంట్రెస్ట్ ఉందా? సింగింగ్ నేర్చుకుంది సార్ సిస్టర్, కొంచెం హిందుస్థానీ ఒక 2-3 years నేర్చుకుంది. కానీ తను ఎప్పుడు ప్రొఫెషనల్ గా చేయాలి అని అనుకోలేదు, ఇండస్ట్రీకి రావాలి లేకపోతే సింగింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదు. నేను కూడా, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాటలు పాడతారా? అంటే హాబీలా సార్, నేను గిటార్ వాయిస్తాను సార్. అవునా? గిటార్ వాయిస్తాను నేను. సో అది ఎప్పుడు నేను చాలా పర్సనల్ గా ఉంచుకున్నాను, సింగింగ్ అండ్ గిటార్. అంటే నేను పాడుకోవడానికి లేకపోతే నా ఫ్రెండ్స్ తో పాడుకోవడానికి కానీ. కానీ ప్లేబ్యాక్ సింగింగ్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ సార్. అంటే ప్రొఫెషనల్ గా అనుకోలేదు. అండ్ నేను ఒకవేళ చిన్నప్పటి నుంచి సాధన చేస్తుంటే అప్పుడు మేబీ అయ్యేవాడిని ప్లేబ్యాక్ సింగర్. కానీ అది చిన్నప్పటి నుంచి ఉండాలి సార్ ఆ ట్రైనింగ్. అంటే మామూలుగా అయితే అమ్మ మీ చేత పాడించడం ఇట్లాంటిది చేసేవాడు. ఇప్పుడు ఫోర్స్ చేయలేదు సార్. అంటే మమ్మీ ఏంటంటే నీకేం చేయాలని ఉందని అడిగేది. ఓకే. అండ్ మేము ఫ్రాంక్ గా అప్పుడైతే నేను నాకు ఆడుకోవాలని అని మాత్రం చెప్పేవాడిని. సో నన్ను ఎప్పుడు పుష్ చేయలేదు, ఈ క్లాసులకి వెళ్ళు ఆ క్లాసులకి వెళ్ళు అనేది. నా అంతటా నాకు డాన్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను స్టార్ట్ చేశాను. అండ్ అలా సినిమా పిచ్చి, డాన్స్ అటెన్షన్ నచ్చడం వల్ల యాక్టింగ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ స్లోగా పెరుగుతూ పోయింది. సో మమ్మీతో ఫ్రాంక్ గా మాట్లాడుకునే వాళ్ళం మేము ఇద్దరం, ఏ ఏజ్ లో ఎంత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దీనికి అటెంప్ట్ చేయొచ్చు. సో డిగ్రీ దాకా నేను చదువుకున్నాను. అంటే మీరు ఏ వయసులో ఉన్నప్పుడు తను మీకు సింగిల్ పేరెంట్ గా అయ్యారు? ఏ వయసులో? అది నేను 7th క్లాస్. ఓకే. చెల్లెలు నాకంటే 4 ఏళ్ళు చిన్న, సో 3వ క్లాస్. ఓకే. సో స్కూల్ టైంలో నేను ఒకసారి చెప్పాను నేను యాక్టర్ అవుతా అంటే, అప్పుడు కాళ్ళు ఎరగొడతా అని చెప్పింది, ముందు చదువు ఫినిష్ చేయాలి. సో డిగ్రీ దాకా నేను చదివి డిగ్రీ తర్వాత ఎక్కడికో వెళ్దాం అనుకున్నా, కానీ కరోనా వల్ల ఇండియాలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను చాలా మందిని కలుస్తూ ఉన్నా, అంటే ఒక రైటర్స్ నుంచి, నా ఏజ్ గ్రూప్ లో అస్పైరింగ్ డైరెక్టర్స్ నుంచి, మమ్మీకి తెలిసిన కొంతమంది కనెక్షన్స్, అలా కలుస్తూ శేఖర్ గారిని కలవడం అయింది. అప్పటి నుంచి అది చెప్పలేను, అంటే ఎలా అయిందో చెప్పలేను సార్. అంటే సడన్ గా అయిపోయిన. అమ్మ ఏమన్నారు ఇట్లా? నేను అంటే ఫస్ట్ తెలుసు అమ్మకి మీరు కథలు వింటున్నారు ఇట్లా కూర్చొని? అంటే ప్రతి స్టేజ్ లో అమ్మకి నేను క్లారిటీ ఇస్తూనే ఉన్నాను. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు? చేయాలి సార్, చేయాలి. ఎందుకంటే 25 years నుంచి ఆవిడ కూడా షాక్ లాగా ఉండకుండా అసలు, లేకపోతే సడన్ గా నేను సినిమా తీస్తున్నానంటే కుదరదు అంటుంది. అండ్ మమ్మీకి ఈ ఇండస్ట్రీ ఎంత కష్టమో తెలుసు. అండ్ బీయింగ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, తను యాక్టర్స్ ఎలా ఉండాలి, యాక్టర్స్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆవిడకి బాగా తెలుసు. సో ఫస్ట్ నేను చేయాల్సింది అంటే అమ్మగారికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, నేను ఇండస్ట్రీకి కరెక్టా కాదా అని. అది ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు
నేను యాక్టింగ్ క్లాసులు తీసుకున్నా, ఒక రకమైన క్రాఫ్ట్ బిల్డ్ చేసుకోవాలని, స్క్రీన్ మీద న్యాచురల్గా కలపడానికి ఎలాంటి క్రాఫ్ట్ చేయాలి అలానే నేను ఉత్తేజ్ గారి దగ్గర ట్రైన్ అయ్యాను మయూకా ఇన్స్టిట్యూట్లో 2.5 months ఆయన దగ్గర. అండ్ జాయిన్ అయ్యే ముందు నాకు తెలుసు ఆయన ఎలాంటి ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టం ఉత్తేజ్ గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ యాక్టర్స్ అనిపిస్తారు. అండ్ 2.5 months యాక్టింగ్ నేర్చుకోవచ్చా అని చాలా మంది అడిగారు. నేను అంటే అది 1 year నేర్చుకునేది కాదు, 2 months నేర్చుకునేది కాదు, అది రోజు నేర్చుకుంటూనే ఉండదు. సెట్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఎవ్రీ డే రోజుల్లోనే మనం నేర్చుకోవచ్చు. మనకు వంట పడితే అది లోపల కొంత ఉండాలి. ఒక చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ కానీ మనం తిరిగే ఎన్వైరన్మెంట్ లో కానీ చాలా నేర్చుకుంటాం తెలియకుండా. సో అక్కడ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ వస్తుంది. 2 months ఎవరు నేర్చుకుంటున్నారు, 6 months. కానీ ఆ 2.5 months నాకు ఏదో మ్యాజిక్ అయింది అక్కడ ఉత్తేజ్ గారితో. నాకు చాలా క్లారిటీ వచ్చింది, అంటే ఒక రోల్లోకి ఎలా దిగాలి, నా ఓన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మెమరీ అంటే డైలాగ్స్ ఒక మోనోలాగ్ వస్తుంది, దాని ట్రిక్ ఏంటి గుర్తుపెట్టుకోవడానికి అన్ని, ఇది చాలా హెల్ప్ అయ్యేది. అంటే మన ఓన్ స్టైల్ కూడా ఎలా ఏర్పరచుకోవాలి, ఇది కూడా దాంట్లో ఓన్ స్టైల్ అంటూ స్పెసిఫిక్ గా కాదు సార్. కానీ ఫస్ట్ నాకే అనిపిస్తుంది ఆ రోల్ చూస్తే, ఆ రోల్ చదివిన తర్వాత నాకే అనిపిస్తుంది తర్వాత డైరెక్టర్ గారి విజన్ ఏంటి, ప్రొడ్యూసర్ గారు ఏమంటున్నారు. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత అల్టిమేట్లీ ఆడియన్స్ దగ్గర ఎంత న్యాచురాలిటీ చూపించాలి. ప్రతి యాక్టర్కి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది సార్. అంటే అండ్ ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంతే కష్టం అనిపిస్తుంది నాకు. ఎలా అంటే అది అయిపోద్ది అని అంటారు యాక్టర్స్ అయితే, కానీ అది మాత్రం చాలా హెల్ప్ చేసింది సార్ మయూకా ఇన్స్టిట్యూట్. అండ్ మయూకాలో మాకు నేర్పించేది అక్షరాలు తెలుగుతో నేర్పిస్తారు. సో నేను తెలుగు నేర్చుకున్నాను అఫ్ కోర్స్, 10 years సెకండ్ లాంగ్వేజ్ గా నా తెలుగు ఉండింది. కానీ మధ్యలో కాలేజ్ లో పెద్ద గ్యాప్ వస్తుంది కదా సార్, 5-6 years సడన్ గా మీరు రాయరు తెలుగు. నేను సడన్ గా ఈ అక్షరం ఏదో ఉండింది, అది ఏ ఒత్తు పెట్టాలి అని. కానీ మయూకా అందులో కూడా చాలా హెల్ప్ చేసింది. నేను తెలుగు ప్రాక్టీస్ చేశాను మళ్ళీ. ఎంత హెల్ప్ చేసిందంటే ఇప్పుడు నాకు వచ్చిన సర్కార్ నౌకరీ స్క్రిప్ట్ అంతా తెలుగులోనే రిటర్న్, డైలాగ్ నుంచి అన్ని తెలుగులోనే రిటర్న్. అండ్ చాలా అది కూడా చాలా హెల్ప్ అయింది. భాష మీద స్పష్టత అండ్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ. పైగా అమ్మ తెలుగులో తెలుగు రాకపోతే బాగోదు. చిన్నప్పుడు అనుకునేవాడిని మాకు తెలుగు వచ్చి కదా, ఎందుకు నేర్చుకోవాలి మళ్ళీ కొత్త లాంగ్వేజ్ నేర్చుకుందాం. అవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు. మాతృభాష ఎంత ఇంపార్టెంట్ అనేది. అంటే మాతృభాష వచ్చి ఉంటే మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే. సో ఒక నటుడుగా అయిన తర్వాత ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ చేశారంటే ఏమైనా కొంచెం ఆ టెన్స్ అనేది ఏమైనా ఉందా? మనం ఇప్పుడు పరీక్ష రాసేసాము, రిజల్ట్ రాబోతుంది. ఇదంతా బ్యూటిఫుల్ ఫీల్ అంటే సార్, ఫస్ట్ డే సెట్ ఒక రకమైన పరీక్ష, ఫస్ట్ టైం రాఘవేంద్ర రావు గారిని కలవడం ఒక పరీక్ష, డైరెక్టర్ ని ఇంప్రెస్ చేస్తున్నానా రోజు పరీక్ష. మైండ్ లో వచ్చేస్తుంటది మనకు తెలియకుండానే. మైండ్ లోకి తెలియకుండా ఎట్లా చేస్తున్నాం, ఆయన నిజంగా ఇంప్రెస్ అవుతున్నాడా లేదా. నేను ఒక 100 questions అడిగేవాడిని డైరెక్టర్ గారిని, సార్ పక్కా చెప్పండి ఇది కరెక్టేనా, ఈ షాట్ ఓకేనా, మళ్ళీ కావాలంటే చేస్తాను నేను, మళ్ళీ చేస్తాను, ఇది జరుగుతా ఉంటుంది, మీరైతే కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకంటే ఇనీషియల్ ఫేజ్ లో నాకే డౌట్లు ఉంటాయి చాలా, నేను ఎలా చేస్తున్నా అనేది. నేను ఎప్పుడు స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోలేదు ఎలా చేస్తున్నాను అనేది. ఇప్పుడు జరగబోతుంది అది, ఇదొక పరీక్ష. మళ్ళీ రిలీజ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డబ్బింగ్ ఒక పరీక్ష. అమ్మో, డబ్బింగ్ అయితే నేను ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టి ఎలా చెప్తారు డబ్బింగ్ మీరు అని. కరెక్ట్ గా సింక్, దానికి సింక్ అయ్యేటట్టు టైమింగ్ ఒకటి. అండ్ మనం అనుకుంటాం సార్, ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటే ఇక్కడ సీన్ నడుస్తూ ఉంటే ఇక్కడ ఒక రకమైన వాల్యూమ్ ఉంటుంది నా వాయిస్ లో. సడన్ గా 4 గోడల మధ్యకి వెళ్తే ఆ వాయిస్ మళ్ళీ అలాగే ఎలా వస్తుంది అనే డౌట్, ఆ ఇమోషన్ అలాగే ఎలా పండుతుంది అనే డౌట్. అందరూ ఎలా చెప్తారు అసలు, ఎలా చెప్తారు ఇవన్నీ చేసేదాకా అర్థం కాదు. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఒక ప్రొఫెషనల్ గా చెప్పేసుకుంటా పోతారు, కానీ వాళ్ళు అక్కడ చెప్పాలి, షార్ట్ లో చెప్పాలి, ఇక్కడ మళ్ళీ డబ్బింగ్ అప్పుడు కరెక్ట్ గా దానికి ఆ టైమింగ్ తోటే చెప్పాలి, అదే ఎమోషన్ పండాలి, అదే ఎక్సైట్మెంట్ ఉండాలి. ఒక ఎక్సైట్మెంట్ సీన్ అంటే ఏడుపు సీన్ అయితే అదే. సో యూఆర్ యాక్టింగ్ ట్వైస్ బేసికలీ, 2 సార్లు యాక్టింగ్ చేయాల్సిందే. డబ్బింగ్ చెప్పడం ఇంకోసారి చేయాల్సిందే. సో ప్రతి దగ్గర ఒక పరీక్ష ఉంది. సో మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. సో అది కొంచెం టఫ్ అనిపించిందా డబ్బింగ్ చెప్పేటప్పుడు? అయితే ఒప్పుకుంటా సార్, టఫ్. ఎన్ని రోజులు పట్టింది మీకు? నేను 1 week లో చెప్పేసాను సార్. 1 week. ఓకే. ఫస్ట్ రోజు ఎన్ని సీన్లు ఉంటాయి మీ మీద? అంటే కౌంట్ తెలియదు సార్ ఎగ్జాక్ట్ గా. 70+ అనుకుందాము సినిమా మొత్తం మీద. 70-80 మధ్యలో మామూలుగా ఉంటాయి. 70-80 అంటే నాది ఒక 50 అయితే ఉంటాయి సార్.
ఈజీగా. అంటే ఎందుకంటే అంటే ఆ 50 సీన్స్ ని 7 days లో చెప్పేశారు. 7 days 8 days. ఓకే. కానీ కష్టం సార్. కష్టం కానీ చాలా ఎంజాయ్ చేశాను డబ్బింగ్ కూడా. అండ్ కొంతమంది తెలుగు వచ్చినా కూడా డబ్బింగ్ కి ఆర్టిస్టులకి వదిలేసేది అందు గురించి. కానీ అక్కడ కూడా హీరోయిన్ గారు మెచ్చుకోవాలి సార్. ఎందుకంటే హీరోయిన్ తెలుగు అమ్మాయి కాదు, అంటే పుట్టి పెరిగింది ఇక్కడే అయినా వాళ్ళ ఫ్యామిలీ అంతా తమిళ్. ఓకే. కానీ తను తెలుగు నేర్చుకుని తను రాస్తుంది, చదువుతుంది, డబ్బింగ్ కూడా తనే చెప్పారు. నాకు భాష తెలిసి ఎన్ని కష్టాలు పడుతున్నాను నేను, ఆవిడ కాకపోయినా కానీ రియలీ అప్రిషియేట్ హర్. మొదట తమిళ అయినా కూడా మొదట తమిళ అయినా డబ్బింగ్ కూడా ఎంత. అండ్ మళ్ళీ ఇందులో ఒక తెలంగాణ యాస ఉంది సార్. ఓకే. నార్మల్ తెలుగు కాదు, తెలంగాణ ఒక చిన్న యాక్సెంట్ టచ్ ఉంది. అది కూడా అప్లై చేసి డబ్బింగ్ చెప్పడం అనేది భాష తెలియనప్పుడు చాలా కష్టమైన పని. చాలా అప్రిషియేట్ చేయాలి. సో